మీ రివ్యూ గురు ఛానల్‌కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం 'మీనియన్స్ అండ్ మాస్టర్స్' 2026లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ అండ్ అలాగే 'నీడ్ ఫర్ స్పీడ్' 2014లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ 2 ఒకే వీడియోలో అయితే కవర్ చేస్తున్నాం గైస్. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే 2 మూవీ రివ్యూస్ ఒకే వీడియోలో అయితే కవర్ అవుతున్నాయి. నా కష్టం మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక మొదటగా 2026లో రిలీజ్ అయిన 'మీనియన్స్ అండ్ మాస్టర్స్' మూవీ రివ్యూ విషయంలోకి వెళ్తే ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి పీరే కోఫిన్. సో రన్ టైమ్ వచ్చేసి 1 అవర్ 30 మినిట్స్ అయితే రిలీజ్ అయింది గైస్. సో నాకైతే మూవీ అయితే పెద్దగా అయితే నచ్చలేదు గైస్. కాకపోతే గుడ్ యానిమేటెడ్ ఎంటర్టైనర్. మూవీలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే కాన్సెప్ట్ గైస్. నార్మల్ మీనియన్స్ కామెడీ మూవీ కాకుండా 1920s హాలీవుడ్ అండ్ సైలెంట్ ఫిల్మ్ ఎరా అని స్టోరీలో ఇంట్రెస్టింగ్గా యూస్ చేశారు. కానీ సెకండ్ హాఫ్లో స్టోరీ కొంచెం ఓవర్ కాంప్లికేటెడ్ అయిపోతుంది. సో స్టార్టింగ్లో ఉన్న స్మార్ట్నెస్ మాత్రము లాస్ట్లో అయితే లేదు గైస్. సో కిడ్స్కి అండ్ మీనియన్స్ ఫ్యామిలీకి డెఫినెట్లీ ఎంటర్టైనింగ్. ఎడల్ట్స్కి మాత్రం ఎవ్రీ జోక్ అయితే వర్క్ అవ్వకపోవచ్చు. సో స్టోరీ బేసిక్ లైన్ ఏంటంటే 1920s హాలీవుడ్ బ్యాక్డ్రాప్లో స్టార్ట్ అవుతుంది. మీనియన్స్ సైలెంట్ ఫిలిం ఎరాలో హాలీవుడ్కి వెళ్ళి యాక్సిడెంటల్గా మూవీ స్టార్స్ అవుతారు. కానీ మూవీ సైలెన్స్ నుంచి స్టాకింగ్ మూవీస్గా షిఫ్ట్ అవ్వగానే వాళ్ళకి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అప్పుడు జేమ్స్ అండ్ హ్యారీ అనే మీనియన్స్ ఓన్గా ఒక మాన్స్టర్ మూవీ చేయాలని చెప్పి డిసైడ్ అవుతారు. ఆ ప్రాసెస్లో నిజమైన మాన్స్టర్స్ ప్రపంచంలోకి అయితే వచ్చేస్తాయి గైస్. ఇప్పుడు వెళ్ళగానే ఆ కావోస్ని అయితే స్టాప్ చేయాలి. దానికి ఏం చేశారు అనేది స్టోరీ. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే మీనియన్స్ కామెడీ అండ్ స్టిక్ హ్యూమర్ అయితే బాగుంది గైస్. సో 1920s హాలీవుడ్ సీటింగ్ బాగుంది. క్లాసిక్ సినిమా రిఫరెన్సెస్ సూపర్గా అనిపించాయి. యానిమేషన్ క్వాలిటీ బాగుంది. న్యూ మీనియన్ క్యారెక్టర్స్ గుడ్ కెమిస్ట్రీ అయితే బాగా వర్కౌట్ అయింది గైస్. కిడ్స్కి ఈజీ ఎంటర్టైన్మెంట్, అడల్ట్స్కి హిడెన్ మూవీ రిఫరెన్సెస్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే సెకండ్ హాఫ్ కొంచెం రిపిటేటివ్గా ఫీల్ అవ్వచ్చు. స్టోరీ చాలా సింపుల్గా ఉంటుంది. టూ మెనీ ఐడియాస్ కాబట్టి ఒకేసారి ఇంట్రడ్యూస్ చేశారనిపించింది. సో ఎమోషనల్ డెప్త్ ప్రీవియస్ డిసిప్లిన్ కన్నా మూవీస్లో అయితే లేదు గైస్. సో అడల్ట్స్కి కొన్ని కామెడీ సీన్స్ అయితే చైల్డిష్గా అనిపించవచ్చు. సో ఫ్యామిలీతో కూడా చూడవచ్చు గైస్. మేజర్ అడల్ట్ కంటెంట్ ఏం లేదు. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2/5. మీనియన్స్ అండ్ మాన్స్టర్స్ ఫన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సర్ప్రైజింగ్లీ హాలీవుడ్ కాన్సెప్ట్ అయితే బాగా వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్లో కామెడీ అండ్ మూవీ రిఫరెన్సెస్ బాగా వర్కౌట్ అయ్యాయి. సెకండ్ హాఫ్ కొంచెం రిపిటేటివ్ అండ్ మ్యాసివ్గా అనిపించినా కానీ ఓవరాల్గా 90 మినిట్స్ టైం పాస్కి వర్త్ వాచ్ అయితే నాకైతే అనిపించలేదు గైస్. సో మీనియన్ ఫ్యాన్స్కి అయితే డెఫినెట్లీ వన్ టైం వాచ్. సో ఇక రెండవ మూవీ రివ్యూ 'నీడ్ ఫర్ స్పీడ్' 2014లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ విషయంలోకి వెళ్తే ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి స్కాట్ వా. సో రన్ టైం వచ్చేసి 2 hours 12 minutes అయితే రిలీజ్ అయింది గైస్. అంటే అప్రాక్సిమేట్లీ 132 minutes. సో ఈ మూవీ కూడా నాకైతే బొచ్చు కూడా నచ్చలేదు గైస్. రేసింగ్ వైస్ అయితే చాలా బాగుంది. సో మూవీకి బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటంటే కార్స్ ప్లస్ ప్రాక్టికల్ రేసింగ్ స్టన్స్. స్టోరీ చాలా ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. క్యారెక్టర్స్ కూడా కొన్ని ప్లేసెస్ లో అండర్ రిటర్న్ గా అనిపిస్తాయి. కాకపోతే మాత్రం రేసింగ్ కార్ ఫ్యాన్ అయితే మాత్రం మూవీ డెఫినెట్లీగా ఎంటర్టైన్ చేస్తుంది. సో స్టోరీ బేసిక్ లైన్ ఏంటంటే టోబే మార్షల్ ఒక టాలెంటెడ్ స్ట్రీట్ కార్ రేసర్ అండ్ మెకానిక్. ఒక వెల్దీ అండ్ అరగంట రేసర్ డైనో బ్రౌజర్ తో జరిగిన రేస్ తర్వాత తన లైఫ్ కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది. సో అతను క్రైమ్ చేశాడని చెప్పి జైల్లో అయితే వేస్తారు గైస్. సో జైల్లో వేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత డైనో మీద రివెంజ్ తీర్చుకోవడానికి టోబే ఒక డేంజరస్ క్రాస్ కంట్రీ రేస్ లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి డిసైడ్ అవుతాడు. కానీ ఈ రేస్ నార్మల్ రేస్ కాదు. పోలీస్, రైవల్ రేసర్స్, బౌంటీ హంటర్స్ అందరినీ అవాయిడ్ చేస్తూ లైన్ రీచ్ అవ్వాలి. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే సూపర్ కార్స్, ప్రాక్టికల్ కార్ స్టన్స్, హై స్పీడ్ చేస్ సీక్వెన్సెస్, గుడ్ సినిమాటోగ్రఫీ, ఆరన్ పాల్ పర్ఫార్మెన్స్, క్రాస్ కంట్రీ రేస్ కాన్సెప్ట్, స్ట్రాంగ్ సౌండ్ ఎఫెక్ట్స్, రేసింగ్ ఫ్యాన్స్ కి సాటిస్ఫైయింగ్ మూమెంట్స్. సో ఈ మూవీకి ఇవైతే ప్లస్ పాయింట్స్ గైస్. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే స్టోరీ ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. రివెంజ్ ప్లాట్స్ కొంచెం ఫెమిలియర్ గా అనిపిస్తుంది. కొన్ని క్యారెక్టర్స్ అయితే డెప్త్ లో అయితే లేవు గైస్. మూవీ డెప్త్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుండేది అనిపించింది. సో డైలాగ్ రేటింగ్ అయితే నాకైతే అసలు నచ్చలేదు గైస్. సో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ చేస్తే డిసప్పాయింట్ అవ్వచ్చు. సో ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడలేం గైస్. అడల్ట్ కంటెంట్ చాలా ఉంది. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2/5. నీడ్ ఫర్ స్పీడ్ ఒక పర్ఫెక్ట్ రేసింగ్ మూవీ కాదు. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే యావరేజ్ గా ఉంటాయి. రివెంజ్ ట్రాక్ కి కూడా ప్రెడిక్టబుల్ గా అనిపిస్తుంది. కానీ కార్స్, హై స్పీడ్ సీక్వెన్సెస్ మూవీని క్యారీ చేస్తాయి. ఫన్ అండ్ ఫ్యూరియస్ టైప్ ఓవర్ హైప్ తో ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేయకుండా ప్యూర్ రేసింగ్ కోసం, యాక్షన్ కోసం చూస్తే మాత్రం వన్ టైం వాచబుల్. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.